అందరికీ నమస్కారం. నా శబరిమల ఎక్స్‌పీరియన్స్ అంటే నేను శబరిమల వెళ్ళలేదు. నేను పంబ వరకు వెళ్ళాను. ఆ పంబ వరకు వెళ్ళడానికి కూడా చాలా అదృష్టం చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. మా గురుస్వామి, కన్నస్వామి మాలేసుకున్నారు. మా పాప చాలా చిన్నది కాబట్టి పాప కోసం అని చెప్పి నేను కూడా వెళ్ళాను. కాకపోతే నేను పంబ వరకు వెళ్ళాను. వీళ్ళు శబరిమల వెళ్ళేసొచ్చారు. పాపకేసేటప్పుడు మేము చాలా డౌట్‌గా ఉన్నాము. ఉంటదో లేదో, పొద్దున్నే లేస్తదో లేదో అని చెప్పేసి. బట్ అయ్యప్ప స్వామి మహత్యమేమో. నేను ఏ టైంలో లేపినా కానీ లేసేది. రోజు తలస్నానం చేస్తానంటే మామూలుగా అయితే తలస్నానం అనగానే ఏడ్చేది. కానీ తలస్నానం చేయించుకుంది చక్కగా. అన్ని పూజలు కానీ అన్నీ బాగా చేసింది. సో ఆ దేవుడి దయ వల్లనేమో మేము కూడా శబరిమలకి చాలా బాగా వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము. హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి మాకు డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు. సో బెంగళూరుకి వెళ్ళి బెంగళూరులో ఇరుముడి కట్టుకొని అక్కడి నుంచి బెంగళూరు నుంచి మేము శబరిమల వెళ్ళాం. సో బెంగళూరు నుంచి శబరిమల వెళ్ళే టైంకి మాకు తెల్లవారుజామున 4:30 అయ్యిందండి. అక్కడి నుంచి బస్ తీసుకొని అంటే 4:30కి ట్రైన్ దిగిన తర్వాత బస్సు 5 ఆ టైంకి స్టార్ట్ అయింది. 5 నుంచి కరెక్ట్గా పంబకి వెళ్ళే తలకి సుమారుగా 8 అలా అయ్యింది. కానీ వెళ్ళేటప్పుడు అంతా కొండలు, పైనాపిల్ చెట్లు, మీరు చూస్తే ఇందులో అంతా పైనాపిల్ తోటేసి ఉన్నారు. అలాగే మనకి అక్కడక్కడ రబ్బర్ చెట్లు కూడా ఉన్నాయి. కానీ ఎంత బాగుందంటే క్లైమేట్ చాలా చాలా బాగుంది. మనకి పెద్ద పెద్ద చెట్లు అని చెప్పేసి చాలా బాగుంది. పొద్దున్నే ఊటీ ఫీలింగ్ వస్తుంది. కానీ అది మనము ఒకసారి చూస్తేనే అనుభవిస్తేనే కానీ అంత ఉండదు. అండ్ నేను వెళ్ళినందుకు నేను చాలా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా అమ్మాయిలకి మనకి శబరిమల వెళ్ళాలని ఉంటుంది, కానీ మనకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. బిలో 10 ఇయర్స్ అండ్ మోస్ట్లీ 55 నుంచి 60 ఇయర్స్ పైబడిన వాళ్ళనే గుడికి రానిస్తారు. నేను మా పాప కోసం అని చెప్పేసి వెళ్ళాను. పంబలో నేనున్నాను. వీళ్ళు శబరిమలకి వెళ్ళేసి వచ్చారు టెంపుల్కి. పంబ వరకు వెళ్ళేదలకి మాకు 8 అలా అయ్యింది. కాకపోతే ఏంటంటే పంబలో మనకి కొంచెం ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు, నీట్నెస్ లేదు. కొంచెం ఏంటంటే లైక్ లేడీస్ వస్తున్నారు అంటే మనకి వయసు పడిన వాళ్ళు మాల వేసుకొని వెళ్తున్నారు కదా, వాళ్ళ కోసం అంటూ సపరేట్ వాష్రూమ్స్ అనేవి ఏం లేదు. ఉన్నా కానీ అంటే అందులోనే ఉన్నాయి. సో అక్కడే స్నానం చేసి వెళ్ళాలంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. పంబలో చేయొచ్చు. నేనేంటంటే పంబలో అంతా స్వాములు ఉన్నారు కదా అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాను. బట్ తర్వాత నాకే అనిపించింది నేను కూడా పంబలో మునిగుంటే బాగుండు అనేసి. నీళ్ళు అంత బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు చాలామంది కొంచెం భయపెట్టించారు. లైక్ అక్కడ పంబలో నీళ్ళు మునిగేటప్పుడు మనకి ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి ముక్కులోకి వెళ్ళనియద్దు అన్నారు. బట్ అదే ఏం లేదండి, బాగుంది. కాకపోతే కొంచెం నీట్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ మనకి సపరేట్గా రూమ్స్ అనేటివి ఏం లేవు. వీళ్ళు స్నానం చేసి అంటే మా కన్యాస్వామి, గురుస్వామి స్నానం చేసేసి 9:15 కల్లా బయలుదేరి వాళ్ళు వెళ్ళారు. నేను మా చిన్న పాప ఉండి పంబలోనే ఉన్నాము. మనకు అక్కడ ఒక పెద్ద షెడ్ లాగా వేస్తున్నారు. అక్కడ సాప తీసుకున్నాము. సాప వచ్చి 20 రూపీస్. సాప తీసుకొని అక్కడే కూర్చున్నాము మేము. మధ్యలో నా ఫోన్ కనుక ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫుల్ ఛార్జింగ్కి వాళ్ళు ఒక 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 30 రూపీస్ కనుక ఇస్తే మనకి ఛార్జింగ్ కూడా ఫుల్గా ఇచ్చేస్తున్నారు. ఫుడ్ అవన్నీ బాగున్నాయి. కాకపోతే కొంచెం ఏంటంటే ఫెసిలిటీ లైక్ లేడీస్ వెళ్ళినప్పుడు స్నానాలు చేయడానికి వాటికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ పంబలో మునిగి మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఇబ్బంది. బాత్రూంలో అయితే సరిగ్గా లేవు, అదొక్కటి తప్పించి. కానీ నా అదృష్టం పంబ వరకు వెళ్ళాను అనేది నా అదృష్టం. మీరు ఈ వీడియోలో చూస్తే ఇక్కడ మనకి తర్వాత మా గురుస్వామి వెళ్ళేటప్పుడు వీడియో తీశారు. ఎక్కడైతే అయ్యప్ప స్వామి రాజుగారికి దొరికారో ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టారంట.
సో వెళ్ళేటప్పుడు ఎలా నడుస్తుందో ఏమో అనుకున్నాము. ఈమె ఫస్ట్ అయితే ఏడ్చింది మా కన్యాస్వామి వెళ్ళడానికి, మమ్మీ కావాలి మమ్మీ కావాలని. బట్ సగం దూరం వెళ్ళినాక నడిచిందంట బాగానే నడిచి అక్కడ జంతువులకి ఫుడ్ ఏవో వేసిందంట, బాగానే నడుచుకుంటూ వెళ్ళిందంట. ఇదంతా బాగానే జరిగింది, దర్శనం కూడా బాగానే జరిగిందని చెప్పేసి మొత్తం తను పాపని తీసుకొని బాగానే వెళ్ళేసి వచ్చారు. వీళ్ళు 9కి ఆ టైంకి బయలుదేరితే నాకు 11:30 ఆ టైంకి నాకు ఫోన్ చేసి దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది ఫ్రీగా, అంత రష్ ఏం లేదు అని చెప్పేసి అన్నారు. మాకు అంతకుముందు వరకు అయితే చాలా భయం వేసింది, ఎందుకంటే చాలా వీడియోస్ చూసాము, ఫుల్ రష్ ఉంది, చిన్నపిల్లల్ని తీసుకొని రావద్దు, ఇబ్బంది పడుతున్నారు, వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు అని చెప్పేసి అని అన్నారు. బట్ మేము వెళ్ళింది November 23rd 9 ఆ టైం 9:15 ఆ టైంకి గురుస్వామి కన్యస్వామి ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. 11:30 కల్లా వీళ్ళ దర్శనం అయిపోయింది. సో మా స్వామి కూడా కొంచెం గురుస్వామి కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు, చిన్న పాపని తీసుకొని వెళ్తున్నాను ఎట్లుంటుందేమో. మా పాప ఏంటంటే ముందుగానే కొంచెం ఏడ్చేస్తుంది, సో అలా లైన్లో నుంచుంటే ఎంత లైన్ ఉంటుందో ఏమో అని కంగారు పడ్డారు. బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందని వచ్చారు. సో వీళ్ళు వచ్చేంతవరకు ఏంటంటే నేను మా చిన్న పాప కిందనే సాప తీసుకొని అక్కడే కూర్చొని మాట్లాడుతున్నాము. కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళని అడిగితే ఏమన్నారంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి, నడవలేని వాళ్ళకి డోలీ తీసుకొని వెళ్తున్నారు, లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే 10,000 అలా తీసుకుంటున్నారు, సన్నగా ఉన్న వాళ్ళకేమో 8,500, లావుగా ఉన్న వాళ్ళకి 10,500. సో అలా అప్ అండ్ డౌన్ తీసుకుంటున్నారు అనమాట. సో మోస్ట్లీ నేను వెళ్ళినప్పుడైతే చాలామంది వచ్చున్నారు లేడీస్, అంతా 55-60 ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు. సో అదొక్కటి మనకి కొంచెం రూమ్స్ అవన్నీ అనేది మనకు అక్కడ ఉండవు. కానీ నన్ను మాత్రం చాలామంది అడిగారు, మీ వాళ్ళు పైకి వెళ్తే మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి. నేను కింద పంబలో ప్రశాంతంగా సాప తీసుకొని నా చిన్న పాపతో కూర్చొని వీళ్ళు వచ్చేంతవరకు అక్కడే మనకి ఆంధ్ర మీల్స్ కూడా దొరికాయి. సో ఆంధ్ర మీల్స్ అన్నీ తీసుకొని చక్కగా అక్కడే కూర్చొని వీళ్ళు 11:30కి దర్శనం అయితే పక్కన గుళ్ళు చూసుకొని వీళ్ళు కిందకు వచ్చేతలకి 2:30 అట్లా అయ్యింది. 2:30కి రాగానే సో వీళ్ళు కూడా వచ్చి అక్కడ కాసేపు పడుకున్నారు కింద పంబలో. ఇంకా కాసేపు పడుకున్నాక మేము రిటర్న్ బయలుదేరాము. సో మేము పంబ నుంచి 4 ఆ టైంలో ఇంకా రిటర్ను చోటానికార్కి వెళ్ళిపోయాం అన్నమాట, అంటే కొచ్చిన్కి వెళ్ళిపోయాం. సో కొచ్చిన్కి మనకు అక్కడ బస్సెస్ ఉన్నాయి, పంబ బస్ స్టాప్ నుంచి, అక్కడి నుంచి మేము కొచ్చిన్కి వెళ్ళిపోయాం. సో ఇది నా శబరిమల ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.